హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో నోట్లో నీళ్ళు రుంచే దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే రోట్లో నూరలేదు, కానీ అచ్చం అదే టేస్ట్ వచ్చేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా కుదురుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి అయితే పచ్చిమిర్చి ఒక 12 నుంచి 15 వరకు వేసుకోవాలి. కారం తక్కువ ఉన్నది వేస్తానండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. ఇవి 2 దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలు, అలాగే ఒక పెద్ద సైజు దోసకాయని గింజలు లేకుండా ఇలా పైన చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకోవాలండి మూత పెట్టేసి. ఈలోపు ఈ దోసకాయ టమాటో ముక్కలు మగ్గిపోతూ ఉంటాయి. మధ్యలో ఒకసారి మూత తీసి ఇందులోకి తగినంత కొత్తిమీర కూడా వేసేసుకొని వేయించుకోండి. కొత్తిమీర వేయడం వల్ల ఈ పచ్చడిలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక 10 నిమిషాల తర్వాత చూస్తే అన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి. దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు అన్నీ చూడండి బాగా ఉడికాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి 1-2 సార్లు పల్స్ వేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా, అప్పుడు పచ్చగా బాగుంటుందండి. సో మీరు వీలైతే రోట్లో రుబ్బుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందనమాట. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.